ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించింది. త్రుటిలో స్వర్ణం రజతం మిస్ అయినటువంటి దీప్తి చివరి వరకు తన ప్రయత్నాన్ని కొనసాగించింది. అయినప్పటికీ పారా ఒలింపిక్స్ లో మన తెలంగాణ బిడ్డ, మన వరంగల్ బిడ్డ, మన కల్లెడ గ్రామం బిడ్డ కాంస్య పతకాన్ని సాధించి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి గొప్ప ఘనకీర్తిని సాధించి పెట్టింది. నిజంగా ఆ దీప్తి తను గోల్డ్ మెడల్ సాధిస్తుందని అందరం భావించినాం. ఆమె ఖచ్చితంగా, ఎందుకంటే ప్రపంచ రికార్డు ఆమె పేరు మీదనే ఉంది కాబట్టి గోల్డ్ మెడల్ అని అనుకున్నాం. కానీ త్రుటిలో మిస్ అయిపోయింది. ఆమె చివరి 50 మీటర్ల దగ్గర కొద్దిగా ఆమె అలసిపోయినట్టు అనిపించింది. కానీ మొత్తానికైతే కాంస్య పథకం తోటి పేరు నిలబెట్టింది. మనం అనుకున్నట్టుగానే ఖచ్చితంగా అమ్మాయి ఏదో ఒక పథకాన్ని అయితే సాధిస్తుంది అనేటువంటి ఒక భరోసా మనకుండే. అన్నట్టుగానే దీప్తి జీవాంజీ పథకాన్ని సాధించింది. ఈ బిడ్డకు మనం గతంలోనే చెప్పినాం, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారిని కలవడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ కొంతమంది ముఖ్యమంత్రి గారిని మిస్గైడ్ చేసిరా, మరి ఏం చేసిరా తెలియదు. కానీ మొత్తానికైతే కలిసే అవకాశం లేకుండా నిరాశలో ఉండే అమ్మాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం మార్నింగ్ న్యూస్ లో ప్రకటించడం, దీప్తి జీవాంజీకి తీన్మార్ మల్లన్న టీం తరఫున ₹1,00,000 బహుమానాన్ని ఇస్తామని ప్రకటించడం. ఆ అమ్మాయి నిజంగా సంతోషదాయకమైనటువంటి విషయం. కాంస్య పథకాన్ని సాధించింది. నిజంగా ఆ కుటుంబాన్ని, కడు పేదరికంలో ఉన్న కుటుంబం, ఆ విభాగంలో ఫస్ట్ మెడల్ మళ్ళీ భారతదేశానికి పారా ఒలింపిక్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విభాగంలో మొట్టమొదటి మెడల్ సాధించి పెట్టింది ఆ తల్లి దీప్తి. సో ఆ కుటుంబాన్ని, చాలా చిన్న ఇల్లు, పూర్ ఫ్యామిలీ, చిన్న కూలీనాలు చేసుకునేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి దీప్తి జీవాంజీ మనకు మెడల్ సాధించి పెట్టింది. దీప్తి జీవాంజీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇక్కడ ఒక 500 గజాల స్థలం మరియు నజరానా ఏమైనా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కడు పేదరికంలో ఉంది, మెడల్ సాధించుకొచ్చినటువంటి బిడ్డ పారా ఒలింపిక్స్లో. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇంకా దీప్తి జీవాంజీకి ₹1,00,000 తీన్మార్ మల్లన్న టీం తరఫున మేము అందించబోతా ఉన్నాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని అర్థిస్తా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి శుభ పరిణామం. అమ్మాయి రాత్రి చాలా మంది మేమందరం టీవీల దగ్గర కూర్చొని ఆ అమ్మాయి ఈవెంట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఇదేనా? ఇదిగో దీప్తి. సరే, అమ్మాయి చేసిన రన్నింగ్ అదంతా ఉంది, కానీ ఇక్కడ చూపించవచ్చు. మొత్తానికి T20లో 400 మీటర్స్ రన్నింగ్ మామూలు పరుగు కాదు అసలు, బీభత్సంగా ఉరికింది. హ్యాట్సాప్ బిడ్డ, పేరు నిలబెట్టినాం మొత్తానికి. ఇడ అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.